క్రిందటి సార్ లైఫ్ ఇచ్చింది ఉమ్, జగన్కి. ఉమ్, అట్లాంటి కేసీఆర్తో తను పేచీ పెట్టుకుంటే ఉమ్, ఒకటి. అవును. ఉమ్, రెండవది అక్కడ గెలవలేదు అనేది తనకున్న ఫీడ్బ్యాక్. ఉమ్, ఎంత ఇచ్చినా కూడా ఉమ్, ఇప్పుడు కనీసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఉమ్, అంత పెట్టినా ఉమ్, కేసీఆర్ని కాంగ్రెస్ని బీజేపీని కాదని ఉమ్, ఈమెకి అర్జెంటుగా వచ్చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపించాలి. ఉమ్, డబ్బులు నష్టపోవడం తప్పించి వచ్చేదేం లేదన్నది జగనే అదే. ఆస్పెక్ట్. ఉమ్, అమ్మాయి అమ్మాయిలో పడిపోయింది ఏంటి, నువ్వు అక్కడ సీఎం ఉన్నావు కాబట్టి నన్ను ఇక్కడ సీఎం చేయాలి కదా ఉమ్, అన్నటువంటిది. ఉమ్, ఆ కోణంలో సహకరించడం అంటే మీడియా పరంగా అన్ని పరంగా అమ్మాయికి సహకరించాలి. ఉమ్, అది సహకరించడం అంటే కేసీఆర్తో గొడవ పెట్టుకున్నట్టు, బీజేపీతో గొడవ పెట్టుకున్నట్టు. ఉమ్, ఇతను వాళ్ళతో గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా లేడు. ఉమ్, అవును. అది తెలంగాణలో లేదు. ఉమ్, దాన్ని యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ చేసుకున్నది. ఉమ్, వీళ్ళు మాట్లాడి అమ్మాయిలో ఉన్న కసి, ఇంకోటి ఆస్తి పంచలేదన్నటువంటి కసి, ఉమ్, అవి తీర్చారు వీళ్ళు. ఉమ్, నువ్వు రా ఇక్కడికి, నీకెందుకు అన్నటువంటి. ఉమ్, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగినటువంటి దాని ఇంపాక్ట్ కడపలో ఉమ్, ఉమ్, 6 స్థానాల దాకా ఓడిపోవటం, అది. ఉమ్, 4 స్థానాలు కదా. అవును. అసలు కడపలో కాంగ్రెస్ చరిత్రలో, తెలుగుదేశం చరిత్రలో ఇంత విజయం లేదు అక్కడ. అసలు రాయలసీమలో వీక్, కడపలో ఇంకా వీక్ టీడీపీ అనుకునేవారు, కానీ ఇప్పుడు అట్లాంటిది ఆ స్థితికి రావడం అన్నటువంటిది రాయలసీమ మహిళలు ఉమ్, ఆమె మాటకి స్పందించినట్టుగా అనిపిస్తుంది. అవును, ఆకట్టుకోగలిగారు. రాయలసీమలో ఉమ్, రెడ్లేమో ఉమ్, జగన్ మీదన కోపం ఎందుకు వచ్చిందంటే